సార్ పురుషోత్తమరావు గారిని కలవాలి. మీరు గుహలోనికి వెళ్ళడానికి, గుహ నుండి బయటికి రావడానికి మధ్య ఏదో అదృశ్య శక్తి మీకు సహాయం చేసింది. ఆమె గురించి తెలుసుకోవాలంటే చాలా తెలివితేటలుండాలి. మీ పేరేంటి? మిత్రమా, ఏం పేరు? నువ్వేం కంగారు పడకు మిత్రమా. ఆ సుందరాంగి పేరు పద్మావతి. వాళ్ల ఊరు కర్ణపురి. చెంపలపైనున్న చందనపు ముద్రలు, నుదుటి మీదున్న బొట్టును పరీక్షగా చూస్తూ ఆలోచిస్తున్నాడు బుద్ధిబాబు. మిత్రమా, ఏంటది? ఏరా సాగర్, పద్మావతి పని మనిషి చెంపల మీద చందనపు గుర్తులు వేసింది, నుదుటి మీద తెల్లటి బొట్టు పెట్టింది, ఎందుకో చెప్తానన్నావు గదా? యా, చెప్పు మరి. అది నానమ్మ, వాడి బొంద, వాడేం చెప్తాడు? టైం వేస్ట్ చేస్తాడు. నువ్వు చెప్పు. అవమానం, ఇన్సల్ట్. స్నేహ, నా గురించి, నా తెలివితేటల గురించి నీకేం తెలుసు? ఏడ్చావులే, ముందు విషయం చెప్పు. చెప్తాను, చెప్పు బామ్మా. అది అసలు విషయం నాకు కూడా తెలియదు బామ్మా. నువ్వే చెప్పు. నేనేదో బిల్డప్ కోసం చెప్పాను. నానమ్మ, వీడితో మాటలు వేస్ట్, నువ్వు కథ చెప్పు. జాగ్రత్తగా వినండి, చెప్తాను. విక్రమార్క మహారాజా, పనివాడిని సూరిబాబు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. బుద్ధిబాబు నవ్వుతున్నాడు. సూరిబాబు పనివాడిని పద్మావతి గురించి అడిగాడు. మీరొచ్చారని చెప్పగానే ఇలా చేసింది అంటూ పనివాడు తన మొహం చూపిస్తూ చెప్పాడు. అర్థం కానట్టు చూస్తున్న సూరిబాబుతో బుద్ధిబాబు దాని గురించి వివరించాడు. ఏంటి మిత్రమా, దాని అర్థమేమిటి? ఆ చందనంతో రాసిన వేళ్ల గుర్తులు 10 రోజులని, ఆ తెల్లటి గుండ్రటి బొట్టు పౌర్ణమిని సూచిస్తుంది, ఆ ఎర్రటి బొట్టు గుడిని సూచిస్తుంది. అంటే 10 రోజుల తర్వాత పౌర్ణమి నాడు నిన్ను గుడిలో కలుసుకోమని సంకేతం పంపించింది అంటూ సూరిబాబుతో బుద్ధిబాబు చెప్పడం చాటు నుంచి గమనించింది పద్మావతి. బుద్ధిబాబు తెలివితేటలకి పద్మావతి చాలా ఆనందించింది. బుద్ధిబాబు తెలివితేటల్ని పొగుడుతూ కృతజ్ఞతలు చెప్పాడు సూరిబాబు. బామ్మ, కొంచెంలో తప్పింది, జస్ట్ మిస్. నాకొచ్చిన ఐడియానే బుద్ధిబాబు చెప్పాడు. ఒరేయ్, నోరు ముయిరా. సరే సరే స్నేహ, వాడానందం వాడిది, మాట్లాడిని. అన్నట్టు బుద్ధిబాబు పేరుకు తగ్గట్టే ఎంత తెలివైనవాడో తెలుసుకున్నారుగా? అది సరే నానమ్మ, పద్మావతి నోట్తో మాట్లాడొచ్చు కదా, ఎందుకలా సైకిల్ చేసి కన్ఫ్యూజ్ చేస్తుంది? దానికో కారణం ఉంది. ఏంటది? ఆ కాలపు ఆడపిల్లలు సామాన్యమైన వాళ్ళు కాదు, వాళ్ళ కాబోయే భర్తల తెలివితేటల్ని పరీక్షించేవాళ్లు. అర్థమైంది. తనకి కాబోయే భర్త ఎలాంటి వాడా అని తెలుసుకోవడానికి పద్మావతిలా పరీక్షలు పెడుతుందన్నమాట. కరెక్ట్. రాంగ్ బామ్మా. పద్మావతిని ప్రేమించింది సూరిబాబు. అవును. మరి ఇక్కడ తెలివితేటలు చూపించింది బుద్ధిబాబు. అవునరా నానమ్మ, పద్మావతి ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? ముందు కథంతా జాగ్రత్తగా వినండి. విక్రమార్క మహారాజా, 10 రోజుల తర్వాత పున్నమి నాడు పద్మావతి సూరిబాబు కలుసుకున్నారు. సూరిబాబు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వెంటనే పద్మావతిని వివాహమాడాలనుకున్నాడు. ఆమె కూడా అంగీకరించడంతో పక్కనే ఉన్న గుడిలో గాంధర్వ వివాహం చేసుకోవాలనుకున్నారు. ఖచ్చితంగా వస్తుంది. అదిగో రానే వచ్చింది. పద్మావతి చూడు, అటు చూడు. పోండి. ఆ తర్వాత సూరిబాబు పద్మావతి ఆనంద పరవశాల్లో తేలిపోయారు. తన మొదటి చూపులోనే పద్మావతిపై మోహం కలిగిందని, తన ప్రాణ స్నేహితుడైన బుద్ధిబాబు తెలివితేటల వల్లే పద్మావతిని తను వివాహం ఆడగలిగానని సూరిబాబు చెప్పాడు. పద్మావతి, తను నా ప్రాణ స్నేహితుడు బుద్ధిబాబు.
నాకు నీవెంతో తను కూడా అంతే. మిత్రమా, అతనంటే నాకు చాలా ఇష్టం. మనిద్దరి పెళ్లి జరగటానికి కారణం కేవలం బుద్ధిబాబు తెలివితేటల వల్లే. అది విన్న పద్మావతి ఆలోచనలో పడింది. బుద్ధిబాబు జీవించున్నంతకాలం తన భర్త తన బుద్ధిని ఉపయోగించడేమో అనే అనుమానం పద్మావతిలో బలపడింది. అదే అనుమానాన్ని సూరిబాబు దగ్గర వ్యక్తం చేసింది. బుద్ధిబాబు ఎల్లప్పుడూ నా శ్రేయస్సు కోరేవాడు, చాలా మంచివాడు. అతనంటే నాకు ప్రాణం. మిత్రమా, తన మంచి కోరేవాడు, చాలా మంచివాడు అంటూ బుద్ధిబాబుని వెనకేసుకొచ్చాడు సూరిబాబు. అది సహించలేకపోయింది పద్మావతి. సూరిబాబుని బుద్ధిబాబుని ఎలాగైనా వేరు చేయాలని నిర్ణయించింది. పద్మావతి తన స్నేహితురాళ్లతో ఈ విషయం గురించి చర్చించింది. తను అనుకున్నది సాధించడానికి ఒక పథకం వేసింది. సూరిబాబుని స్నేహితుడితో కలిసి తన ఇంటికి విందుకు రమ్మని ఆహ్వానించింది. తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని, అలాగే బహిరంగంగా తమ వివాహం జరిపిస్తామని సూరిబాబుకి చెప్పింది. తన స్నేహితుడైన బుద్ధిబాబుతో కలిసి వాళ్ళింటికి వస్తామని సూరిబాబు పద్మావతికి వాగ్దానం చేశాడు. పద్మావతి ఇంటి దగ్గర తన తల్లిదండ్రులతో సూరిబాబు గురించి చెప్పింది. తమకి తెలియకుండా పద్మావతి సూరిబాబుని గాంధర్వ వివాహం చేసుకుందన్న విషయం వాళ్ళకి ఆందోళన కలిగించింది. కుటుంబ పరువు ప్రతిష్టల్ని గంగలో కలిపిందని కోపగిస్తున్న తల్లిదండ్రులని కన్నీళ్లతో శాంతింపజేసింది. బహిరంగంగా వివాహం జరిపించమని అడిగింది. పద్మావతిని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఆమె తల్లిదండ్రులు వివాహం జరిపించడానికి అంగీకరించారు. పద్మావతి విందు ఏర్పాటు చేసింది. తను వండిన వంటకాల్లో గారెలపైన విషం చల్లింది. సూరిబాబుతో సంతోషంగా కాపురం చేయాలంటే బుద్ధిబాబు బ్రతికుండకూడదని అనుకుంది. సూరిబాబు బుద్ధిబాబు పద్మావతి ఇంటికొచ్చారు. గుమ్మం దాటి లోపలికి వెళ్లేటప్పుడు బుద్ధిబాబు కాలు గడపకి తగిలింది. ఎడమ కన్ను అదిరింది. ఏంటి అపశకునం అని బుద్ధిబాబు ఆలోచిస్తున్నాడు. పద్మావతి బుద్ధిబాబుని సూరిబాబుని సాదరంగా ఆహ్వానించింది. తల్లిదండ్రులకు పరిచయం చేసింది. ఇద్దరికీ తనే స్వయంగా విందు భోజనం వడ్డించాలని నిర్ణయించుకుంది. మంగా, నేనే స్వయంగా వడ్డిస్తాను. అయ్యయ్యో నానమ్మా, ఆ తర్వాత ఏమైంది? బామ్మ, బుద్ధిబాబు విషం కలిపిన గారెను తినేశాడా? అది తినేస్తే అతను బుద్ధిబాబు ఎలా అవుతాడు? అంటే తినలేదా? ఉహుం. మరేం చేశాడు? నేను చెప్తాను. చెప్పు. బామ్మ, ఆ బుద్ధిబాబు తన తెలివితేటలతో ఆ గారెను తిరిగి పద్మావతితోనే తినిపించుంటాడు. నీ మొహం, నేను చెప్తాను విను. గారెల్ని చూడగానే బుద్ధిబాబుకి అనుమానం వచ్చింది. ఎవరూ చూడకుండా ఒక గారె తీసి దాచిపెట్టాడు. మిత్రమా, ఏమిటి చూస్తున్నావు? తిను. ఈ గారెలో ఏదో ఉంది. నీ మొహం, గారెలో ఏదో ఉంటావేమిటి? ఇటీవల నేను తింటాను. నాగా, నా అనుమానమే నిజమైతే ఆ గారెలో విషం ఉంది. తనకు వడ్డించిన గారెల్లో విషాన్ని ఎందుకు కలిపావని పద్మావతిని ప్రశ్నించాడు బుద్ధిబాబు. మా కుమార్తె అలాంటిది కాదు, గారెల్లో విషాన్ని కలిపుండదు అంటున్న పద్మావతి తల్లిదండ్రులను చూస్తూ దాచిపెట్టిన గారెను తీసి పాయసంలో వేశాడు బుద్ధిబాబు. పాయసం రంగు మారిపోయింది. మారిన రంగు వల్ల గారెల్లో విషం కలిపారని స్పష్టంగా అర్థమైంది. సూరిబాబు కోపంతో మండిపడ్డాడు. తనకి వడ్డించిన గారెల్లో విషం కలిసిందని బుద్ధిబాబు నిరూపించాడు. కోపం పట్టలేని సూరిబాబు పద్మావతిని నిలదీశాడు. నానమ్మా, తన స్నేహితుణ్ణి చంపాలని చూసిన పద్మావతికి సూరిబాబు ఎలాంటి శిక్ష విధించాడు? ఎంతైనా తన భార్య కదా, ఎలా శిక్షిస్తాడు? క్షమించి వదిలేసింటాడు. అలా చేస్తే స్నేహానికి ద్రోహం చేసిన వాడు అవుతాడు కదా. అవును. మరేం చేశాడు? రేపు చెప్తాను. కాళికాదేవి విక్రమార్కుడికి ప్రసాదించిన బీరఖడ్గం బయటికి రాబోతుందని తాళపత్ర గ్రంథాల ద్వారా ముందే తెలిసింది. ఇప్పుడు ఆ వివరాలతో ఆర్కియాలజీ ప్రొఫెసర్ జగదీష్ చంద్రబోస్ కూతురు మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. విక్రమ్, ఇన్ని ఆధారాలు మన కళ్ళ ముందు కనపడుతున్నా నీకు నమ్మకం కుదరటం లేదా? నువ్వు విక్రమార్కుడు అని ఇప్పటికీ నమ్మటం లేదా?
లేదు పట్టాభి, నాకు నమ్మకం కుదరడం లేదు. చేతిలో డబ్బు, మెదడులో ఆలోచనలు, నలుగురు నమ్మకస్తులైన స్నేహితులు ఉంటే చాలు. ఇంతకన్నా డ్రామాలు చాలా ప్లే చేయొచ్చు. అయినా ఈ కంప్యూటర్ యుగంలో జిమిక్స్ అని చాలా ఈజీ పట్టాభి. ఓకే విక్రమ్, ఈ డ్రామా అంతా ఎవరో నడిపిస్తున్నారు నువ్వు అనుకుంటున్నావు కదూ, కానీ ఇదంతా నీ చుట్టూ నడవడంలోనే అర్థం ఏంటి? అదే నేను ఆలోచిస్తున్నాను. ఈ రహస్యం ఏంటో ఆధారంతో సహా తేల్చుకుంటాను. విక్రమ్, ఫైనల్గా అడుగుతున్నాను, ఇప్పటికీ నువ్వు విక్రమార్కుడు అని నమ్మటం లేదా? లేదు పట్టాభి, మీరందరూ అనుకుంటున్నట్టు విక్రమార్కుడిని నేను కాదు. నేను కేవలం విక్రమ్ని అంతే. అయితే ఒకే ఒక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. పేపర్లో వచ్చిన నందన్ బైరాగి ఫోటోని చూడగానే ఇతన్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపించింది అన్నావు, గుర్తుందా? గుర్తుంది. అయితే నందన్ బైరాగిని ఎక్కడ చూసావో కరెక్ట్గా గుర్తు చేసుకుని చెప్పు. అది చెప్పు విక్రమ్. అలా చెప్పగలిగితే నీ దారిలోకి నేను వస్తాను. నందన బైరాగి జ్ఞానశీలుడు కాదని నేను ఒప్పుకుంటాను. అతన్ని ఎక్కడ చూసావో చెప్పలేకపోతే నువ్వు విక్రమార్కుడని ఒప్పుకో. ఈ 32వ జన్మలో నీకు జ్ఞానశీలుడికి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఒప్పుకో. పటాభి, ఏ విషయాన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో నాకు బాగా తెలుసు. ఒక బాధ్యత గల పౌరుడిగా, ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్గా నందన్ బైరాగిని నేను పట్టుకుంటాను. ఆ తర్వాత జ్ఞానశీలుడు, విక్రమార్కుడు, వీర ఖడ్గం ఇదంతా ట్రాష్ అని నిరూపిస్తాను. ఓకే విక్రమ్, విక్రమ్ లాగానే నీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టు. నేను భట్టి నన్ను నమ్ముతున్నాను కాబట్టి నా దారిలో నేను అన్వేషణ మొదలు పెడతాను. తాళపత్ర గ్రంథాల్లో రాసిన దాని ప్రకారం మనం భట్టి విక్రమార్కులమని నిరూపిస్తాను. ఆల్ ద బెస్ట్. సేమ్ టు యూ. ఈశ్వర, నాకు కావలసిన ఆ ముగ్గురు కన్యలు ఏ దిక్కున ఉన్నారో చూపించి నా మనోభీష్టాన్ని నెరవేర్చు.
అమ్మాయి, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. పోయిందనుకున్న నా మంగళసూత్రం నీ వల్ల దొరికింది. చాలా థ్యాంక్స్ అమ్మా. నమస్కారం అండి. అమ్మా, సర్వసంగ పరిత్యాగిని, రాజయోగిని, నిన్ను చూస్తుంటే నాకే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది. కాని చిన్నదానవు, అందుకే ఆశీర్వదిస్తున్నాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేట్టు నేను చెప్తానమ్మా. నువ్వు కేవలం దైవభక్తురాలువే కాదు, నీ మెడలో ఉన్న దివ్యమైన పవిత్రమైన ఈ తులసిమాలను చూస్తుంటే దైవానుగ్రహం కూడా నీకు పుష్కలంగా ఉన్నట్టు తోస్తోంది. అమ్మా, ఒక్కసారి ఆ తులసిమాలను నా చేతికిస్తే స్పృశించి ధరిస్తాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ కాళీమాత ప్రసాదించిన ఈ తులసిమాలను బయటికి తీకండి. సర్వసంగ పరిత్యాగిని, హిమాలయాల్లో తపస్సు చేసుకునేవాణ్ణి, ఇహపరాలపైన ఎలాంటి వ్యామోహమూ లేనివాణ్ణి. సంశయించకు తల్లి. ఏంటి నీ బాటిల్ సినిమాకి వెళ్తురా? నందిని, నందిని, నందిని. ఏంటి, భోజనం అయిందా? అవును, విక్రమ్కి లవ్ లెటర్ ఇచ్చావుగా, రిప్లై వచ్చిందా? మిస్టర్ చలపతి, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మీ పనేదో మీరు చూసుకుంటే మంచిది. నందిని, సరదాగా అన్నానులే, సీరియస్గా తీసుకోవద్దు. నీకో రహస్యం చెప్తాను. నువ్వు కనుక కోఆపరేట్ చేస్తే మనం కోటీశ్వర్లం అయ్యే ఐడియా ఇస్తాను. నందిని, తమాషా కాదు, సీరియస్గానే చెప్తున్నాను. మనం కోటీశ్వర్లం అయ్యే ప్లాన్ నా దగ్గర ఉంది. చెప్పండి. నందిని, ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నందన్ బైరాగిని పట్టుకుంటే ప్రభుత్వం ₹1,00,00,000 ఇస్తానని ప్రకటించింది కదా. అతను ఎక్కడున్నాడో మీకు తెలుసా? తెలుసుకుందాం. నందిని, నందన్ బైరాగి ఆచూకీ తెలుసుకుని అతనికి మన విక్రమ్ ఆచూకీ కనుక చెప్పామనుకో, ఎన్ని కోట్లు ఇస్తాడో. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? ఏయ్, అరవకు. ముందు నేను చెప్పేది విను. పోలీసుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 999 మందిని హత్య చేసిన నరహంతకుడు ఈ నందన్ బైరాగి. ఇప్పుడు 1000వ హత్య చేయడానికే హైదరాబాద్ వచ్చాడు అని చెప్పారు. జాగ్రత్తగా ఆలోచిస్తే అతని టార్గెట్ మన విక్రమేమో అనిపిస్తోంది. ఆ నందన్ బైరాగి మోస్ట్ వాంటెడ్ పర్సన్ మన విక్రమే. ఆ
విక్రమ్ ఆచూకీ నందన్ బైరాగికి తెలియజేస్తే మనం కోటీశ్వర్లం. నందిని, ఆ విక్రమ్ మన ఆఫీస్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నాకు వాల్యూ తగ్గిపోయింది. ప్రతి చిన్న విషయానికి బాస్ వాళ్ళిద్దరినే పిలిచి డిస్కస్ చేస్తున్నారు. పట్టాభి విక్రమ్లకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. నీ ప్రేమను కాదన్న విక్రమ్ నీకు కూడా శత్రువే. ఒక దెబ్బకి రెండు పిట్టలు. మన శత్రువులకి గుణపాఠం చెప్పినట్టు ఉంటుంది, మన చేతికి డబ్బు కూడా వస్తుంది. ఏమంటావు? గో టు హెల్. నీ నక్క చిత్తులు నా దగ్గర చూపించుకో. అసలు నువ్వు మగాడవే అయితే ముందు ఆ నందన్ బైరాగి ఎక్కడున్నాడో కనుక్కో. ఆ తర్వాత వాడు ఆచూకీ నేను పోలీసులకు చెప్పి ఆ డబ్బులు నేను సంపాదిస్తా. నందిని, తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే నేను ఇప్పటికిప్పుడే సస్పెండ్ చేయించగలను. బాస్కి తెలియకుండా ప్రొఫెసర్ తాలూకు ఫైలు దొంగతనంగా చదివేమని బాస్కి కంప్లైంట్ చేశానంటే నీ బ్రతుకు బజారున పడుతుంది. జాగ్రత్త. నీకిష్టం లేకపోతే మానే. అంతేగాని ఈ విషయం ఎవరితోనైనా చెప్పావనుకో, ఈ చలపతి నిజస్వరూపాన్ని చూస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. పట్టాభి సార్, సంధ్య ఇంకా రాలేదా? రాలేదు సార్, నేను అదే చూస్తున్నాను. సార్, సంజయ్ రావడం లేట్ అవుతుందేమో. నేను విక్రమ్ గుడికి బయలుదేరుతాను. ఇప్పుడు ఏమిటి చేయటం? సార్, ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సంజయ్కి ఒకసారి ఫోన్ చేద్దాం సార్. మనం ఒక చిన్న తప్పు చేశాం, సమయాన్నంతా వృధా చేశాం. ఏం చేశాం సార్? సంజయ్ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోవటం మర్చిపోయాం. సరే, జరిగిపోయిన దాని గురించి మర్చిపోదాం. ఆ అమ్మాయి ఇచ్చిన ఫోటోల ఆధారంగా నేను విక్రమ్ గుడికి వెళ్తాను. పట్టాభి, తాళపత్ర గ్రంథాల ప్రకారం జరుగుతుందంతా నాకు అయోమయంగా ఉంది. దీనికి మూలకారకుడైన విక్రమే దీన్ని నమ్మటం లేదు, కానీ నువ్వు మాత్రం నమ్ముతున్నావు. ఈ ప్రశ్నలకు సమాధానం విక్రమ్ గుడిలో దొరకొచ్చు. నువ్వు వెళ్ళి ఆ ఖడ్గానికి సంబంధించిన వివరాలు తెలుసుకురా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వస్తాను. పట్టాభి సార్, నీకు ఏ అవసరం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయి. షూర్ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో హలో, పురుషోత్తమరావు గారేనా? సంజయ్, ఎక్కడున్నావు? సార్, నన్ను కాపాడండి ప్లీజ్. ఏ ఫోన్ ఇవ్వు. హలో హలో. హలో, సెక్యూరిటీ. సార్, పట్టా వెళ్ళిపోయాడా? ఇప్పుడే వెళ్ళిపోయారు సార్. ఓహ్ సార్, విక్రమ్ గారు వచ్చారు. విక్రమ్ వచ్చాడా? అవును సార్. విక్రమ్, సమయానికి వచ్చావు. ఏమైంది సార్? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. సంజయ్ ఫోన్ చేసింది. సంజయ్ అంటే అదే ఫొటోస్ తీసుకొచ్చింది, అదే మన ఆఫీస్కి వచ్చింది కదా. ఓ, ఆ అమ్మాయ.
ఆ అమ్మాయి ఏదో ప్రమాదంలో ఉందట, రక్షించమని ఫోన్లో ఏదో చెప్పబోయింది, ఈలోగా కట్ అయిపోయింది. ఈ విషయం పట్టాకు చెబుదాం అనుకుంటే ఇప్పుడే విక్రమ్ గుడికి వెళ్ళాడు. ఇట్స్ ఓకే సార్, ఆ అమ్మాయి అడ్రస్ ఇవ్వండి, నేను వెళ్ళి ఏం జరిగిందో కనుక్కుంటాను. అమీర్పేటలో ఏదో హాస్టల్లో ఉంటున్నానని చెప్పింది. ఇదిగో. హాస్టల్లో ఉంటుందా? ఆ అమ్మాయికి ఇక్కడ ఇల్లు లేదా? ఉంది, కానీ నాగావళి పర్వత ప్రాంతంలో సంజయ్ వాళ్ళ బావ సంజయ్ కనిపించకుండా పోయాడట. దాంతో వాళ్ళ ఆంటీకి ఏ సమాధానం చెప్పాలో తెలియక తప్పించుకుని తిరుగుతుందట. అందుకే ఇంటికి వెళ్లకుండా హాస్టల్లో ఉంటున్నానని చెప్పింది. సరే సార్, మీరేం టెన్షన్ పడకండి, నేను వెళ్ళి చూసి వస్తాను. విక్రమ్, ఎప్పటికప్పుడు నాకు మెసేజ్ ఇస్తుండాలి. ఓకే సార్. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే సార్. మేడం మిమ్మల్ని కలవటానికి వచ్చారు. ఎవరండి మీరు? నా పేరు విక్రమ్ అండి, మన దేశం పత్రికా ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఏం కావాలండి? సంధ్య గారు కావాలి. సంధ్య? ఓ, అమెరికా నుంచి వచ్చింది ఆ సంధ్య? అవునండి, ఆ అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చిన రోజే కనిపించింది, ఆ తర్వాత బయటికి వెళ్ళింది, ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అలాగా మేడం కిస్. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఏమైనా తెలుసా? తెలీదు, మేం కూడా ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాం. సార్, సంధ్యకి ఏమైనా ప్రమాదం జరిగిందా? అబ్బే, అలాంటిదే లేదండి, అలా అయ్యుండదని అనుకుంటున్నాను. ఆ అమ్మాయి అడ్రస్ ఏమైనా ఇచ్చిందా? అడ్రస్ అంటే అమెరికా అడ్రస్ ఇచ్చింది, లోకల్ అడ్రస్ ఏమి ఇవ్వలేదు. సరే మేడం, ఆ అమ్మాయి వస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయమని చెప్పండి. ఆటో ఆగు. ఎక్కడికండి? అబ్బిచ్చుకొస్తావా? కూర్చోండి. ఎస్, ఆటో డ్రైవర్. థ్యాంక్ యూ మేడం. ఆటో త్వరగా పోనీ. అమ్మా, అమ్మా ఏడవద్దమ్మా. అమ్మా, మైథిలి ఏమైంది? అమ్మా ఏమైందమ్మా? ఎందుకలా కుమిలి కుమిలి ఏడుస్తున్నావు? నాన్నగారేమన్నా కోపడ్డారా? చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అదంతా తప్పు చేశానురా, చేయకూడని తప్పే చేశానురా. తప్ప? ఏం తప్పు చేసావమ్మా? మీ నాన్నగారికి తెలియకుండా చాలా పెద్ద తప్పే చేశానురా. మా పెళ్ళైన 25 ఏళ్లలో ఆయనకి తెలియకుండా ఏ పని చెయ్యని నేను ఆయన దైవానుగ్రహంగా భావిస్తున్న తాళపత్రాల్ని బావిలో పడేశానురా. ఏమంటున్నావు అమ్మా? తాళపత్రాలేంటి బావిలో పడేయడం ఏంటి? అవి ఇక్కడే ఉన్నాయి కదా. అదే నాకు అర్థం కావడం లేదురా. ఈ పాపిష్టి చేతులతో నేనే స్వయంగా వాటిని బావిలో పడేశానురా. వేదవతి, వేదవతి, వేదవతి. మూర్ఖురాల,
ఎంత పని చేశావే! భగవంతుడు ప్రసాదించిన అపురూపమైన తాళపత్రాల భాండాగారాన్ని బావిలో పడవేశావా? క్షమించండి. మీరు జ్ఞానశీలుడు గురించి చెప్పినప్పటి నుంచి నా కంటి మీద కునుకులేదు. కళ్ళు మూస్తే ఆ రాక్షసుడు మన ఇంటికి వచ్చినట్టు, మిమ్మల్ని గొంతు పిసికి చంపుతున్నట్టు పీడకల్లొచ్చాయి. ప్రతి క్షణం భయంతో ఉడికిపోతున్నాను. అందుకని వాటిని బావిలో పడేశాను. మీ నోటి నుంచి క్షమించాను అనే మాట వచ్చే వరకు నాకు మనశ్శాంతి లేదండి. వేదవతి, ధర్మార్థ కామమోక్షాలు నాలుగింటిని కలిసి అనుభవించడమే దాంపత్యం. నా భార్యగా నువ్వు చేసింది క్షమించరాని నేరం. నిన్ను నేను క్షమిస్తే నన్ను దేవుడు క్షమించడు. భగవంతుడు ప్రసాదించిన దివ్యమైన తాళపత్రాలని సముద్రంలో నిమజ్జనం చేయమని నువ్వు అన్నప్పుడు ఆ రోజు నేనేమన్నానో నీకు గుర్తుందా? మన ఇంట్లో అదృష్టాన్ని మనమే బయట పారేసుకున్నట్లు అవుతుందని చెప్పానా లేదా? వేదవతి, తప్పు చేసిన ప్రతి వాళ్ళు శిక్ష అనుభవించవలసింది. నేను బ్రతికున్నంత వరకు నువ్వు నాతో మాట్లాడొద్దు. మైథిలి, వేదాలనే నమ్ముకుని బ్రతుకుతున్న ఈ నరసింహశాస్త్రి మాటకు తిరుగులేదు. నా ఒంట్లో ఊపిరున్నంత వరకు నాతో మాట్లాడవద్దని మీ అమ్మకి చెప్పు. అమ్మా, సార్, మా ఇంటి అడ్రస్ మీకు ఎలా తెలుసు సార్? నీ పేరేంటి? నీ పేరు? నా పేరు రామయ్య అండి. చూడు రామయ్య, నేను జర్నలిస్ట్ని. ఈ సిటీలో ఏ ఇన్సిడెంట్ జరిగినా అది ప్రజలకు తెలియజేయడం నా డ్యూటీ. అలాగే నేను ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటాను. ఆ రోజు నీ ఆటో ఎక్కినప్పుడు నీ ఆటో నెంబర్ నోట్ చేసుకున్నాను. ఆ విధంగా నీ అడ్రస్ కనుక్కున్నాను. అది సరే, కానీ ఆ రోజు అమ్మాయి నీ ఆటోలో వెళ్తున్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా? లేదు సార్. పోనీ ఎవరితో నేను టెన్షన్గా ఫోన్లో మాట్లాడిందా? లేదు సార్. ఆ అమ్మాయి ఎక్కిన దగ్గర నుంచి విగ్రహంలో కూర్చుందంతే. సరే, ఆ అమ్మాయి ఎక్కడ దిగిందో కరెక్ట్గా ఆ ప్లేస్కి పోనీ. అలాగే సార్. సార్, నాకు అసలే భార్య బిడ్డలు ఉన్నారు సార్. పోలీస్ కేసు ఏం కాదు కదా సార్? ఇక్కడే దిగిందా? అవును సార్. నాకు కావలసిన ముగ్గురు కన్యల్లో ఒక కన్య దొరికింది.